హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మేము తిరుపతికి వెళ్తున్నాం. తిరుపతి వీడియోని అయితే మీ ముందుకు అయితే తీసుకొస్తాం. చాలా రోజుల తర్వాత కొత్త వీడియోతో మీ ముందుకు అయితే వచ్చిన కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం అయితే మేమైతే తిరుపతికి అయితే వెళ్తున్నాం. కృష్ణా ట్రైన్లో అయితే మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. ట్రైన్ జర్నీ అయితే చాలా బాగుంటుంది. ఎలాగా అయితే 12 అవర్స్ తర్వాత మనమైతే తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయినాం. తిరుపతి రీచ్ కాగానే ఫస్ట్ అయితే మేమైతే విష్ణు నివాసానికి అయితే వెళ్ళిపోయాం. ఎందుకంటే అక్కడ మిడ్ నైట్ 12 AM అయితే టోకెన్ ఇచ్చారు. ఇప్పుడైతే మళ్ళీ టైం చేంజ్ అయింది. 1:40కి అయితే అలా ఇస్తున్నారట మార్నింగు. ఇక్కడ ఆల్పిరి మెట్ల నుండి అయితే మా ఫస్ట్ అయితే స్టార్ట్ అయింది. మెట్ట మార్గాన్ని అయితే అల్పిరి మెట్లు 3350 మెట్లు, 7 కొండలు, 11 కిలోమీటర్ల తర్వాత అయితే తిరుమల కొండ మీదకి అయితే మేమైతే చేరినాం. మెట్ల మార్గాన్ని అయితే క్రౌడ్ అయితే చాలామంది చాలా బాగున్నారు. మెట్ల మార్గాన నడుస్తూ వాళ్ళ అనుభూతులు అయితే పంచుకుంటూ వాళ్ళ ఫ్యామిలీతో ముందుకు సాగుతున్నారు. ఇక్కడ తిరుమలలో అయితే గోశాల పెట్టారు. గోశాల అయితే చాలా బాగా నీట్గా మెయింటెనెన్స్ అయితే చేస్తారు. జై గోమాత. ఇక్కడ మా బ్రదర్ నేనైతే ఇక్కడ కూర్చున్నాం అల్పిరి మెట్ల దగ్గర. ఇది అల్పిరి మెట్ల దగ్గర ఉన్న గోపురం, మొట్టమొదటి గోపురం. ఇది రాజగోపురం, ప్రథమ గోపురం ఇక్కడ అన్నమాట. ఈ ఆర్కిటెక్చర్ ఎవరో కానీ చాలా బాగా అయితే గోపురం అయితే చాలా మంచిగా నిర్మించిండు. ఇక్కడ ఎవరో అయితే కోతికి అయితే మామిడి పండు అయితే ఇచ్చారు. అది అయితే మామిడి పండు అయితే తింటుంది. దీన్ని తలయేరు గుండె అని అంటారు. ఎందుకంటే ఇక్కడ మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు ఈ తలయేరు గుండెకి తగిలిస్తే మోకాళ్ళ బాధలు రావని భక్తుల నమ్మకం. అందుకే ఇక్కడ భక్తులు అయితే దీన్ని తలయేరు గుండెకి అయితే వాళ్ళ మోకాళ్ళను తగిలించడం వల్ల మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయని వాళ్ళు భావిస్తారు. ఇక్కడ అందుకని మేము కూడా ట్రై చేసినాం. ఇక్కడైతే తలయేరు గుండె అని ఒక బోర్డు అయితే వేసిరు, చూసిరా. మళ్ళీ మెట్ల మార్గాన్ని అయితే భక్తులందరూ అయితే తిరుమల కొండ ప్రయాణం అయితే సాగించారు. మెట్ల మార్గాన్ని వెళ్తుంటే చాలా బాగుంటుంది. ఫీల్ అయితే వేరే ఉంటుంది. ఇక్కడ గాలిగోపురం దగ్గరికి అయితే మనమైతే వచ్చేసినాం. ఇక్కడ ఎక్కడ చూసినా షాపులు అయితే విపరీతమైన షాపులు అయితే ఉన్నాయి. షాపుల్లో రేట్లు కూడా అలాగే ఉంటాయి. రేట్లు కూడా చాలా బాగానే ఎక్కువనే ఉంటాయి. ఇక్కడ గాలిగోపురం దగ్గరికి అయితే మనమైతే వచ్చేసినాం. ఈ గాలిగోపురం దగ్గర అయితే అందరు భక్తులు దీపాలు వెలిగించి కొబ్బరికాయ కొట్టి ఈ రాజగోపురం నుండి అయితే కాలినడకన మళ్ళీ స్టార్ట్ చేసారు తిరుమల కొండ మీదకి అయితే. ఇక్కడికి రాగానే ఆంజనేయ స్వామి టెంపుల్ మరియు శ్రీరాముని టెంపుల్ అయితే రెండు అయితే ఇక్కడ ఉన్నాయి. ఎదురు ఆపోజిట్లు అయితే దేవుళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు. ఇక్కడ గాలిగోపురం దగ్గర అయితే ఈ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగా తీసారు రాజగోపురం. ఇక్కడైతే మేము మొత్తం చూపిస్తాం ఒకసారి వీడియోలో. గాలిగోపురం దగ్గర మొత్తం ఇట్లా వీడియో అయితే చూపిస్తాం ఒకసారి మీకు. ఇక్కడ మొత్తం భారీ పెద్ద మొత్తంలో షాపులు, పెద్ద షాపులు అయితే ఇక్కడ ఉన్నాయి. టిఫిన్లు మీకు ఇష్టమైన మీకు ఏమైతే కావాల్సిన మనం కాలినడకన వెళ్తుంటే ఇక్కడ హనుమంతుడు అయితే మనకైతే దర్శనం ఇస్తాడు. చూస్తురా, ఇక్కడ హనుమంతుడు దర్శనం ఇస్తుండే చూడడానికి చాలా బాగా అయితే ఉన్నది. మేము కూడా అయితే హనుమంతుని దర్శనం అయితే చేస్తున్నాం.
హనుమంతుని దర్శనం చేసుకొని మళ్ళీ ముందరికైతే ప్రయాణం అయితే కొనసాగించాం. ఇక్కడ మన మోకాళ్ళ మెట్టయ్య దగ్గరికి అయితే మనం అయితే వచ్చేసినాం. కాలినడకన వచ్చి చూడడానికి ప్లేస్ అయితే చాలా బాగుంది, పీస్ఫుల్గా. ఇక్కడ మోకాళ్ళ మెట్టు దగ్గర అయితే మోకాళ్ళ మీద అయితే అందరు భక్తులు అయితే మెట్టు అయితే ఎక్కుతారు. మనమైతే తిరుమల కొండ మీదకి అయితే రీచ్ అయినాం. భక్తుల అయితే చాలా బాగా అవుతుంది, ఫుల్ రష్ అవుతుంది. 24/7 తిరుమల దర్శనాలు అయితే చేసుకుంటుంటారు. 3:30కి అయితే సుప్రభాతం సేవ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దేవుడు వెంకటేశ్వర స్వామిని వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా అయితే గంట పెట్టినప్పండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ గైస్. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలని కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి గంట పెట్టండి.